హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీ ముందుకి నేను ఈరోజు మహాకాళేశ్వర్ టెంపుల్, అది ఎక్కడో కాదు మన రాజమండ్రిలో, చాలా బాగుందండి. గోదావరి గట్టు దగ్గర, అంటే గౌతమి ఘాట్ ఉంటుంది కదా, గౌతమి ఘాట్ దగ్గరలో ఉన్న మహాకాళేశ్వర్ టెంపుల్ అయితే మీకు నేను వీడియో తీసి చూపిస్తున్నాను, చూసేయండి. చాలా బాగుందండి. అక్కడ భస్మాభిషేకం చేస్తారంట శివుడికి. అండ్ ఈవినింగ్ డైలీ పంచారతులు అయితే ఇస్తారు. అండ్ అక్కడ ఇంకోటి ఏంటంటే, 4 వైపుల నుంచి మనం శివుడిని ఎటు నుంచి అయినా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చండి. హారతులు ఇచ్చే ముందు మన చాగంటి గారి ప్రవచనాలు కూడా వేసి అక్కడ మనకు వినిపించారండి. చాలా పీస్ఫుల్గా ఉంది ఆ టెంపుల్ని చూస్తే. ఎవరైనా రాజమండ్రి వెళ్ళిన వాళ్ళు ఉంటే, ఒకవేళ విజిట్ చేయడానికి వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు ఈ టెంపుల్ని అయితే ఖచ్చితంగా చూడండి, మిస్ అవ్వద్దు. చాలా అద్భుతంగా ఉంది. పాజిటివ్ వైబ్స్ అయితే ఉన్నాయి. నాకైతే చాలా బాగా అనిపించిందండి. మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీ ముందుకి నేను ఈరోజు మహాకాళేశ్వర్ టెంపుల్, అది ఎక్కడో కాదు మన రాజమండ్రిలో, చాలా బాగుందండి. గోదావరి గట్టు దగ్గర, అంటే గౌతమి ఘాట్ ఉంటుంది కదా, గౌతమి ఘాట్ దగ్గరలో ఉన్న మహాకాళేశ్వర్ టెంపుల్ అయితే మీకు నేను వీడియో తీసి చూపిస్తున్నాను, చూసేయండి. చాలా బాగుందండి. అక్కడ భస్మాభిషేకం చేస్తారంట శివుడికి. అండ్ ఈవినింగ్ డైలీ పంచారతులు అయితే ఇస్తారు. అండ్ అక్కడ ఇంకోటి ఏంటంటే, 4 వైపుల నుంచి మనం శివుడిని ఎటు నుంచి అయినా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చండి. హారతులు ఇచ్చే ముందు మన చాగంటి గారి ప్రవచనాలు కూడా వేసి అక్కడ మనకు వినిపించారండి. చాలా పీస్ఫుల్గా ఉంది ఆ టెంపుల్ని చూస్తే. ఎవరైనా రాజమండ్రి వెళ్ళిన వాళ్ళు ఉంటే, ఒకవేళ విజిట్ చేయడానికి వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు ఈ టెంపుల్ని అయితే ఖచ్చితంగా చూడండి, మిస్ అవ్వద్దు. చాలా అద్భుతంగా ఉంది. పాజిటివ్ వైబ్స్ అయితే ఉన్నాయి. నాకైతే చాలా బాగా అనిపించిందండి. మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.